అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీ డివిజన్ లో గల అడ్డతీగల అటవీ క్షేత్ర పరిధిలోని వై రామవరం మండలం రిజర్వ్ ఫారెస్ట్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ విభాగంలో యాంటీ పోచింగ్ స్క్వాడ్ అడ్డతీగల ఫారెస్ట్ సిబ్బంది వీరి వద్ద నుండి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 వ్యక్తులపై వన్యప్రాణుల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. వైరామవరం మండలం రక్షిత అటవీ ప్రాంతంలో బుల్లోజుపాలెం గ్రామానికి చెందిన 3 గిరిజనులు అడవి జంతువులను వేటాడడానికి వెళ్తుండగా పట్టుకోవడం జరిగిందని అడ్డతీగల సబ్ డిఎఫ్ఓ శ్రీరామారావు తెలిపారు. ఆ 3 వ్యక్తుల వద్ద నుండి అటవీ శాఖ అధికారులు నాటు తుపాకీ గుళ్ళు టపాసులు వేటకు ఉపయోగించే సామాగ్రితో పాటు ఒక బైక్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అడ్డతీగల సబ్ డిఎఫ్ఓ రామారావు తెలిపారు. కాలిపోతుంది. తీసుకున్నాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా. ఏంటి ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అల్లూరు సీతారామరాజు జిల్లా వైరావరం మండలం కోట రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు ఒక కంట్రీ మేడ్ గన్ తోటి బైక్ మీద వస్తుండగా అనుమానం వచ్చి మా వాళ్ళు తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర ఒక గన్ను, దాంతోపాటు అడవి జంతువులు వేటానికి ఉపయోగించేటువంటి ఒక రవ్వలు లెడ్ పెల్లెట్స్ టైప్లో ఉన్నాయి. వాటిని ఒక బైక్ని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వాడు దగ్గర ఎటువంటి అనుమతులు లేని కారణం, గన్కి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేని కారణం చేత, వాళ్ళు అడవిలో చూస్తున్న కారణం చేత మా వాళ్ళు వాళ్ళని తీసుకురావడం జరిగింది. వారిని విచారణ అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.